కోడికూర చిల్లుగారె పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏమంటారు? ఇలాంటి చిల్లుగారె ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? కాకపోతే దీనికి చెయ్యాలంటే కాస్త టైం పడుతుంది. నేను చెప్పే ఈ టిప్ ఉపయోగించి ఈసారి మినపవడలు తయారు చేయండి. పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే తక్కువ టైంలో మంచి గారెలు తినచ్చు. ఒక గంట టైం ఉన్నా సరే అండి, ఇలాంటి గారెలు అనేది ప్రిపేర్ చేసుకో. దీనికోసం ముందుగా ఒక కప్పు పప్పుకి 4 కప్పులు మంచినీళ్ళు ఇలా గోరువెచ్చకన్నా కొంచెం వేడిగా ఉండేలాగా వేడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు మినపప్పు తీసుకొని 2-3 సార్లు కడుక్కున్న తర్వాత మనం వేడి చేసుకున్న వాటర్ని కూడా వేసి ఒక గంట పాటు నాననివ్వండి. ఇలా నానిన తర్వాత పప్పు అనేది గంటకే పర్ఫెక్ట్గా నానిపోతుందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వడలకి ఏ విధంగా మిక్సీ పట్టుకుంటామో అలా టైట్గా పిండి అనేది ఈ విధంగా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోండి. మీకు టైం ఉంటే ఒక్క 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీయండి. పిండి చల్లబడితే గారెలు అనేది చాలా బాగా వస్తాయండి. ఈ టైంలో కొంచెం ఉప్పు, మీకు ఇష్టం ఉంటే కొంచెం సోడా కలిపేసుకొని ఇలా వేడి వేడి ఆయిల్లో గారెలు అనేది వేసుకోవాలి. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి. ఇలాంటివి సామెతలు ఊరికనే వచ్చినాయా? అంత టేస్ట్గా ఉంటాయి కాబట్టే వచ్చినాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మినపవడలు తినాలి అనిపించినప్పుడు వెంటనే ఇలా వేడి నీళ్ళలో నానబెట్టేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. చికెన్ కూర ఉంది, గారెలు లేవని ఫీల్ అవుతున్నారా? ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.